కృతజ్ఞతకుడు కాబట్టి దేవుని వాక్యాన్ని దేవుడికి ఎందుకు మనం కృతజ్ఞత చెల్లించాలి అనే విషయాల గురించి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి దేవుని వాక్యాన్ని వినే ముందుగా మన పరిశుద్ధమైన బైబిల్ గ్రంథాన్ని మన తల కంటే పైకెత్తి చూపిస్తూ బైబిల్ పల్లవును పాడదామండి. ఎంత అద్భుత దానము, అనంత దైవ వారము, దివ్య గ్రంథము నేను కలసి యాత్ర వెళ్ళేదం. ఎంత అద్భుత దానము, అనంత దైవ వారము, దివ్య గ్రంథము నేను కలసి యాత్ర వెళ్ళేదం. ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానించే ముందుగా ఈ లోకంలో అన్నిటికంటే శ్రేష్టమైనది, ఉత్తమమైనది, గొప్పది ఏంటంటే దేవుని యొక్క వాక్యము. అందుకని దావీదు మహారాజు ఇలాగంటాడనమాట. ఏమంటాడు ఒకసారి చూద్దాం. 119 దావీదు కీర్తన గ్రంథము 119వ అధ్యాయములో ఈ యొక్క కీర్తనాకారుడైన దావీదు ఆయన ఒక మాటను ఆయన చెప్తాడు. ఏం చెప్తున్నాడో ఆ మాట మీకు చూపిస్తాను. ఎందుకంటే ఆ మాట అంటే ఆ దేవుని యొక్క వాక్యం ఎంత గొప్పదో చెప్తాడన్నమాట. 119వ కీర్తన 72 వచ్చినవండి. 119:72. వేల కొలది వెండి బంగారు నాణెముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు. సరే, ఏంటి మేలు? ఈరోజు అంటే లోకములో ఏంటి మేలు అని అడిగితే లోకములో ఉన్న విషయాలన్నీ చెప్తారు. అది మంచిది, ఇది మంచిది, అది చెయ్యాలా, ఇది చెయ్యాలా, అలాగుండాలా, ఎలాగుండాలంటారు. కానీ దేవుణ్ణి నమ్ముకోవాలా, దేవుళ్ళో ఉండాలని మాత్రం చెప్పరు. ఎందుకంటే అది మేలు కాదు, కీడు. దేవుణ్ణి నమ్ముకోవడం కీడు, లోకంలో ఉన్నవి చేయడం మేలట. అందుకే కదా చాలాసార్లు లోకంలో ఉన్న వాటి మాట వింటాం కానీ దేవుడు మాట విన్నాం. ఎందుకంటే దేవుడు మాట వింటే ఏమైపోతాం? బాగుపడతామా, చెడిపోతామా? కానీ లోకం ఎలాగంటుంది? వింటుందా? మనం ఎంత దేవుడి గురించి చెప్తామంటే మాకు కాదు ఇంకోళ్ళు చెప్పండి అంటున్నారు. నీకు చెప్తామంటే వద్దు, మాకేం అక్కర్లేదు, మాకు దేవుడు ఎందుకు? ఎందుకు దేవుడు? మాకెందుకు దేవుడు? అన్నీ ఉంటేనే. ఈ రోజులో దేవుడు ఎప్పుడు కావాలంటే దేవుడు అంటే లోకల్ అంటారు కదా, యేసుప్రభువారిని నమ్మాలంటేనంట జబ్బైనా రావాలంటే డబ్బైనా పోవాలట. ఎప్పుడు దేవుడు గుర్తొస్తాడట? జబ్బైనా రావాలా, డబ్బైనా పోవాలా. అంతవరకు దేవుడు మనకెందుకు అవసరం? అది కదా చాలాసార్లు అనుకుంటావు. ఈ రెండు పోయిన తర్వాత దేవుడి దగ్గరికి వస్తే అంటాడు, ఇప్పుడు కావాలని నేను నీకు. ఇంతకాలం ఏమైంది? నీ ఇష్టానుసారంగా నువ్వు తిరిగి. అర్థమైందా? అందుకని చాలాసార్లు ఎప్పుడు దేవుడిని నమ్మంటారు? దేవుడిని ఎప్పుడు నమ్ముకోవాలట? కొంతమంది అంటారు తెలుసా, ఏదో చచ్చిపోయే ముందు దేవుడు నమ్మాలి కానీ ఇప్పుడేడు దేవుడు అంటారు. దేవుడు ఎప్పుడట? కాలు చేయ రానప్పుడు దేవుడట. ముసలి వయసుకి వెళ్ళిపోతాం కదా, అప్పుడు దేవుడా అంటే అప్పుడు బాగుంటుంది. కానీ వయసులో ఉన్నప్పుడు దేవుడేంటి? వయసులో ఉన్నప్పుడు ఏం చేయాలా? తినడం, తాగడం, చేయవలసినవి అన్నీ ఇప్పుడే చేసేయాలా. ఎందుకు? మళ్ళీ రాదు కదా ఈ వయసు. ఇప్పుడు చేసేయాలట. అది లోకం చెప్తుంది. కానీ దేవుడు అంటున్నాడు ఇదంతయు వ్యర్థమే. సొలొమోను మహారాజు ఈ ప్రపంచంలో ఉన్న వారందరికంటే జ్ఞానము కలిగిన వాడు, అన్నీ అనుభవించిన వాడు. అన్నీ అనుభవించిన తర్వాత ఆయన ఏం చెప్పాడంటే తేలిన ఫలితార్థము ఇదే అన్నాడు ఆఖరికి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండిటే మానవ కోటికి ఇదే విధి, ఇది న్యాయం. అది సరే, ఈ లోకములో అన్నీ చేసేసిన తర్వాత అని అంటున్నాడు ఇంకెందులోని సంతోషము లేదు. నాకు సంతోషం దొరుకుతుందని ఎన్నో వెండి బంగారము అన్నీ సంపాదించాను, దాసీలను సంపాదించాను, విస్తారమైన పొలంలోకి నాటించాను, విస్తారమైన తోటలు నాటించాను, విస్తారమైన ఆస్తిని సంపాదించాను, ఎన్నో రాజ్యాలను జయించాను, ఇంకెందులోని నాకు తృప్తి లేదు. అప్పుడు అనుకున్నాడట ఎక్కువ మంది భార్యలు చేసుకుంటే సంతోషం ఉంటుంది అనుకున్నాడట. అందుకని 700 మంది రాజకుమార్తెలను 300 మంది ఉపపత్నులు అంట. ఇంక భూమి మీద ఎవ్వరూ కూడా అంతమందిని చేసుకోలేదు.
700 మంది రాజకుమార్తెలను, ఈ 300 మంది ఉపపత్నులను, 1000 మందిని చేసుకున్నాడట. ఆఖరికి ఏం చెప్పాడు తెలుసా? భూమి మీద ఉన్న వారిలో ఎవరైతే స్త్రీ మోహంలో ఉంటారో వాళ్ళు ఎంత దరిద్రులు అయిపోతారో నేను తెలుసుకున్నాను అన్నాడు ఆయన. చూపించిన మీకు చూపిస్తాను, ఆ మాటను చూపిస్తాను. సొలొమోను ఆయన ఏం చెప్పాడో చూపిస్తాను. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 27, 28 వచనాలండి. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 27, 28. సంగతులను ఏతువేమైనది కనుగొనుటకై నేను ఆయా కార్యములను తరచి చూడగా ఇది నాకు కనబడినని ప్రసంగినైన నేను చెప్పుచున్నాను. అయితే నేను తరచి చూచినను నాకు కనబడినది ఒకటి ఉన్నది. అదేదనగా 1000 మంది పురుషులలో నేను ఒకరిని చూచితిని కానీ అంతమంది స్త్రీలలో ఒకతేనూ చూడలేదు. చూసారా, 1000 మంది మగోళ్ళనంట ఒకళ్ళైనా కనిపించారు కానీ అంతమంది 1000 మంది ఆడవాళ్ళు ఒకళ్ళు కూడా. అది ఎంత భయంకరమైనదంటేనంట, అక్కడ ఒక మాట అంటాడు చూడండి, 26 వచ్చినవండి. మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించినది ఒకటి నాకు కనబడెను. అది ఎలాంటిదట? మరణము కంటే, అందుకని అంటారు ఆడదాంతో సంసారం చేయడం అంటే అది ఎలాగుంటుందట? సముద్రాన్ని ఏదడంతో సమానమట. అది అంత సామాన్యమేం కాదట. అని ఆఖరికి మరణముతో సమానమైనది ఒకటి నాకు. అబ్బా, ఇదేంతో పోల్చాడు చూడు పాపం. 1000 మంది 1000 మంది భార్యలు చేసుకున్న ఆఖరికి ఏమంటాడంటే, అమ్మో ఎవరి చేతిలోనైనా పడవచ్చు కానీ స్త్రీ చేతిలో మాత్రం పడకూడదు అన్నాడు. ఎప్పుడు? పడిపోయిన తర్వాత. అన్నీ అనుభవించిన తర్వాత ఆయన అన్నాడు, మరణము కంటే బలమైనది ఒకటి నాకు అనిపించింది, అదే స్త్రీ. అర్థమైందా? ఇది కూడా అనుభవించాడు. ఇందులో కూడా ఆయనకి ఏం సంతోషం అనిపించలేదు. మరి ఏం చేస్తే సంతోషం? తాగడం మొదలెట్టాడట. పొద్దున్నుంచి రాత్రి దాకా తాగుతున్నాడు వాడట. ప్రతిరోజు తాగడమే ఈయన పనేట. ఎందుకు? సంతోషం కావాలంటే తాగాల, అంతే కదా. ఈరోజు ఎందుకు తాగుతున్నారు? అది పెళ్ళైనా తాగుతారు, అది చావైనా తాగుతారు. పెళ్ళైనా చావైనా ఇప్పుడు తాగుబోతోడికి ఏం తెలిసిండి అన్నాడికి, ఇప్పుడు రోజు పండగే అడిగి అడి పని తాగడమే కదా. అందుకని ఇందులో సంతోషం ఉందని సొలొమోను తాగడం మొదలెట్టాడట. దానికి అడ్డు ఆపు లేదట. తాగడమే మహారాజు కదా, ఎంతైనా పోతానే ఉండేవారట. తాగి 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 ఆఖరికి ఏమంటే, ఓరు బాబు, తాగుబోతులు ఎక్కువైతే ఎక్కువ దెబ్బలు అలకే తగులుతాయి, ఎక్కువ సీవాట్లు అలకే ఉంటాయి, ఎక్కువ గొడవలన్నీ అలకే ఉంటాయి. ఇది కూడా నెమ్మది కలిగించలేదట. చూపించినా సరే, ఈ మాట కూడా చూపిస్తాను. సామెతల గ్రంథము 23వ అధ్యాయము. సొలొమోను ఈ మద్యము తాగిన తర్వాత ఆయన ఏం చెప్తున్నాడో ఆ విషయాల్ని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. చూపిస్తాను మీకు, ఆ విషయాలు కూడా చూపిస్తాను. 29 వచ్చినవండి, 23, 29. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి ఏతువులేని గాయములు, ఎవరికి మందదృష్టి, ద్రాక్షారసముతో పొద్దు పుచ్చుకున్న వారికే గదా, కలిపిన ద్రాక్షారసము రుచి చూడ చేరువారికే గదా. చూసారా, తాగుబోతులకు వెళ్ళకూడదట. ఏలకట ఎక్కువ గొడవలు అన్నీ వీళ్ళకే అనుకున్నాడట. ఈ తాగడం వల్ల రోజు గొడవలే వస్తున్నాయి, రోజు నెమ్మది లేదు, ఇందులో కూడా సంతోషం లేదు. మరి ఇంకేం చేయాలా? బంగారం సంపాదించాను, సంతోషం ఇవ్వలేదు. ఎన్నో కోటలు కట్టించాను, సంతోషం ఇవ్వలేదు. ఎంతోమంది భార్యలు చేసుకున్నాను, సంతోషం రాలేదు. ఎంతో సంతోషం కొరకు ద్రాక్షారసం తాగాను, అది సంతోషం లేదు. మరి ఇంకెక్కడ ఉంది సంతోషం? వెదికాడట. ఆయనకి ఎక్కడ సంతోషం కనపడలేదట. ఒక్క చోట కనిపించిందట, అదే దేవుడి దగ్గర. అందుకన్నాడు, ఇవన్నీ నేను తెలుసుకున్న తర్వాత తేలిన ఫలితార్థం ఇదే. నిజమైన సంతోషము, ఆనందము అది ఎక్కడ ఉంది అంటే దేవుడి దగ్గర ఉంది, అక్కడే ఉంది. ఈరోజు నిజమైన సంతోషాన్ని పొందడానికి మానవుడికి ఇష్టం లేదండి. తాత్కాలికమైన సంతోషం పొందాలనుకుంటున్నాడు, అప్పటికప్పుడే.
అది ఎంతసేపు ఉంటుంది? అది ఎంతసేపు నీ సంతోషం ఇస్తుంది? ఎంతసేపు నీ బాధను మర్చిపోతావు? ఇది కాదు సంతోషం. అందుకనే దేవుడు అంటాడు, నేను ఇచ్చే సంతోషం ఎలాంటిది అంటే అది ఎప్పటికీ ఉండే సంతోషం. అందుకని దేవుడు ఇచ్చేడట, అది చెప్పనసక్యమైన సంతోషాన్ని ఇస్తాడట. అలాంటి సంతోషం కావాలి అంటే ఆ దేవుడి దగ్గరికి వస్తే ఇస్తాడట. ఈ లోకంలో ఏది ఇవ్వలేని సంతోషము దేవుడు ఇవ్వగలిగిన వాడు. అందుకని అలాంటి దేవుడిని నీ హృదయంలో చేర్చుకుంటే అన్నిటికంటే ఎంతో సంతోషాన్ని కలిగి ఉంటావు. ఏమీ లేకపోయినా ఆ దేవుణ్ణి కలిగి ఉన్నావు కాబట్టి. ఇక రాత్రికాల సమయంలో ఇది కృతజ్ఞత కూడిక. అంటే ప్రతి కూడికకు ఒక సందర్భం ఉంటుంది. ఎందుకు ఏ కూడిక పెడుతున్నామో ఆ కూడిక తగినట్లుగానే ఆ వాక్యాన్ని కూడా చెప్పాలన్నమాట. దేనికి పడితే దానికి చెప్పకూడదు. ఏ సందర్భం అయితే చెప్తున్నామో ఆ సందర్భాన్ని బట్టే చెప్పాలి. ఇది కృతజ్ఞత కూడిక. అంటే సోదరి సియోను కుమారి యొక్క జీవితంలో గత 2025 సంవత్సరంలో ప్రారంభం నుంచి ముగించేంత వరకు దేవుడు తనకు చేసిన మేలులకి ఉపకారములకి ఈ దినాన్ని తన కూడికని కలిగి ఉండాలన్నది. నేను చెప్పాను, అమ్మా ఇంత త్వరగా అయితే నా కష్టం నేను పెట్టలేను, నాకు అసలు ఖాళీ లేదు, ఇంకా మీటింగ్స్ ఇప్పుడు అన్నీ కూడా పెట్టేశాం కదా, ఈ సంవత్సరం అయిపోయి వచ్చే సంవత్సరం పెడతాను, ఇంకొక 2-3 రోజులే కదా అన్నాను. నేను లేదన్నా, ఈ 2025 సంవత్సరమే దాటకూడదు. దేవుడు నాకు ఈ సంవత్సరంలో మేలు చేస్తే నేను 26లో ఎందుకు పెడతాను? ఒకవేళ 26లో చేస్తే 26లో పెడతాను. ఏ సంవత్సరం ఆ సంవత్సరమే. అర్థమైందా? నేను ఈ సంవత్సరం దేవుడి ద్వారా నేను మేలు పొందాను, దేవుడికి నేను కృతజ్ఞత చెప్పాలి కదా. ఇదట అసలు దేవుని చిత్తం అంటేనే అదంట. దేవుడి చిత్తం ఏంటో తెలుసా? ఇది. సరే చూపిస్తాను. మొదటి దశలోనికలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు మొదటి దశలోనికలకు రాసిన పత్రికలో ఏది దేవుడి చిత్తమో ఆయన చెప్తున్నాడు, అది చూపిస్తాను. మొదటి పత్రిక 5వ అధ్యాయం. మొదటి దశలోనికలకు రాసిన పత్రిక, దశలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 17-18 వచనాలండి. 16 నుంచి కలిసి ఉన్నాయి. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. మన విషయంలో దేవుడి చిత్తం ఏంటంట? దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడమే మన విషయంలో దేవుని చిత్తం. మనం దేవుడు కృతజ్ఞత చెప్తామా? మనం ఎలా చెప్తాం తెలుసా? నోటి మాటలతో చెప్తామంట మనం దేవుడు కృతజ్ఞత. ఇశ్రాయేలు ప్రజలు ఆ జకర్యా గ్రంథంలోకి వచ్చినప్పుడు అన్నీ ఉన్నాయంట వాళ్ళకి, కానీ వాళ్ళు ఏం చెప్తున్నారు తెలుసా? ప్రభువా నీకు ఇవ్వడానికి మా దగ్గర ఏమీ లేవు, ఇంక మా పెదాలే ఉన్నాయి అన్నారట. దేవుడికి ఇవ్వడానికి వాళ్ళ దగ్గర ఏమీ లేవట, ఏమీ లేవట. ప్రభువా మా పెదాలే ఉన్నాయి, అందుకని ఈ పెదాలతోటి నేను గనపరుస్తున్నాం అన్నట. ఏమంటే వాళ్ళకి ఏమీ లేదట, అన్నీనేమో దాచేసుకున్నారు. వాళ్ళు ఏమి లేనోళ్ళ, అన్నీ ఉన్నవాళ్ళే, కానీ దేవుడికి కృతజ్ఞత చెప్పడానికి మాత్రం లేదట. అంతే కదా. మనం ఎంత డబ్బులైనా మన కోసం ఖర్చు పెడతాం, కానీ దేవుడి కోసం మాత్రం ఖర్చు పెట్టడానికి ప్రాణం అస్సలు రాదు. ఎందుకు రాదు? దేవుడికి ఇస్తే మనకే వస్తుంది తిరిగి. మనం ఏదైనా చేసామంటే తిరిగి మనకి ఏం రావాలా? లాభం రావాలా. మనం ఏది చేసినా లాభాన్నే కోరుకుంటాం. అందుకే కదా దేవుడికి ఇచ్చింది ఏది లాభం లేదు కాబట్టి దేవుడి కోసం ఏమీ చెయ్యం. మన కోసమైతే ఎంతైనా ఖర్చు పెడతాం, ఎందుకంటే మన కోసం ఖర్చు పెట్టింది మనకు ఉపయోగం కదా. అందుకే దేవుడు అన్నాడు, నీ జీవితంలో నువ్వు నష్టపోయేది ఏంటో తెలుసా? ఇవన్నీ నువ్వు సంపాదించుకోవడం వల్ల, నా కోసం కాకుండా నీ కోసం బ్రతకడం వల్ల నువ్వు నిత్య జీవాన్ని పోగొట్టుకుంటున్నావు. బైబిల్లో అదే మాట్లాడు. ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే వాడికి ఏంటి ప్రయోజనం? నా కొరకు ఎవరు మరణించాలనుకుంటారో వాళ్ళని బ్రతికిస్తాను, ఎవరు తన కోసం బ్రతకాలనుకుంటారో వాళ్ళు తీసుకుపోతాడట దేవుడు. కాబట్టి దేవుని యొక్క ప్రజలుగా దేవుని చిత్తం ఏంటి మన ఎడల అంటే ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. మనం ఎవరమో తెలుసా? కృతజ్ఞత లేని వారమంట. దేవుడి ద్వారా ఎన్ని మేలులు పొందినా దేవుడికి కృతజ్ఞత కూడా చెప్పం మనం. సరే, రోమిలికి రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు
ఈ రోమా సంఘానికి యూదులైన వారికి ఈ మాటను ఆయన జ్ఞాపకం చేశాడు. ఆయన ఏం జ్ఞాపకం చేశాడో మీకు చూపిస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనమండి. మరియు వారు దేవుణ్ణి ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపునూ లేదు గాని తమ వాదముల యందు వ్యర్థులైరి. చూసారా, దేవుడికి ఏం చేయలేదట, వీళ్ళు కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు. ఎన్ని మేలులు పొందినా దేవుడికి ప్రభువా నువ్వెంత చేసావు తండ్రి, నీకు వందనాలు అనే మాట దేవుని ప్రజలతో కలిసి సంతోషిస్తలేదట. అది అందుకనే చూడండి, లోకస్తులు దేవుడిని ఎరగిన వారు వాళ్ళ గ్రామంలో ఏదైనా పండగ చేస్తున్నారనుకో, వాళ్ళ బంధువులందరినీ పిలుస్తున్నారు లేదా? ఎందుకు పిలుస్తారు? బంధువులందరితో కలిసి ఉండడం ఎంత సంతోషం. కుటుంబం అంతా ఆ బంధువులందరూ ఒక దగ్గరికి రావడం అంటే ఎంత సంతోషంగా ఉంటారు. అందుకది కదా, ఏ ఫంక్షన్ చేసినా ఏ కార్యం చేసినా కుటుంబం అందరినీ పిలుచుకుంటాం. ఈరోజు మన కుటుంబం ఎవరు? దేవుని ప్రజలు. దేవుని ప్రజలతో కలిసి మనం దేవుని కొనియాడుతున్నామా? అందుకని అంటాడు, ప్రభువా నాకెవరంటే ఇష్టమో తెలుసా? ఈ లోకంలో నా బంధువులు, నా రక్త సంబంధులు, నా కులంలో ఉన్నవాళ్ళు, లేకపోతే మా ఊరు వాళ్ళు కాదు నాకు ఇష్టం, నీ ప్రజలంటే నాకు ఇష్టం అన్నాడు కదా. 16వ కీర్తన గ్రంథము 16వ అధ్యాయము 2వ వచనమండి. నీవే ప్రభుడవు. నువ్వు ఈసారి చదవకు, ఉన్నవాళ్ళు కూడా చదవని. అర్థమైందా? అయిపోయింది నీ చరిత్ర. ఇంకా నువ్వు చదివే పరిస్థితి లేదు. ఇంకా నువ్వు చివరిదాకా చదవద్దు. ఇంకా చదవండి ఈసారి, ఇంకొకరు చదవండి. నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారమని ఏదియూ లేదని యెహోవాతో నేను మనవి చేయదును. నేను ఇలాగూ అందును, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు. ఎవరంటే ఇష్టం అంటే ఈయనకి? మనకెవరంటే పడదు? మనం దేవుడు పెట్టినట్టు మనకు అసలు పడదు. లోకంలో అందరూ పడతారు కానీ దేవుడు పెట్టినట్టు మనకు అసలు పడదు. అసలు వీళ్ళు నీ కుటుంబం అంటే, దేవుని ప్రజలు నీ కుటుంబం, లోకం కాదు. వీళ్ళందరూ ఎప్పుడు ఉంటారు తెలుసా? నీ దగ్గర అన్నీ ఉంటే నీ దగ్గర అందరూ ఉంటారు, బంధువులే. నీ దగ్గర లేదనుకో నీకెవ్వరూ ఉండరు. మీ అందరికీ తెలుసు బైబిల్ గ్రంథంలో యోబు గురించి. యోబు తూర్పు దేశములో దిక్కున అతని వంటి ధనవంతుడే లేడట. దేవుడే చెప్పాడు, తూర్పు దిక్కుల్లో దేశములో అతని అంటే ధనవంతుడే లేడట. అంత ధనవంతుడు, ఎంతమంది కుటుంబం కలిగిన వాడు. కానీ అన్నీ పోయిన తర్వాత ఒక్కరు కూడా యోబును పలకరించడానికి రాలేదు. ఒక్కరు కూడా. యోబు యొక్క 3 స్నేహితులు వైద్యులు, వాళ్ళు వచ్చి 7 రోజులు ఏమీ మాట్లాడకుండా యోబుతో పాటు కూర్చొని ఏడ్చి 8వ రోజున యోబుతో మాట్లాడడం ప్రారంభించారు. యోబా, ఎందుకు దేవుడు ఇలాగ నీకు చేశాడంటావు? ఏ కారణం చేశాడంటావు? దేవుడు అన్యాయస్తుడంటావా? యోబా, దేవుడు ఎప్పుడూ అన్యాయం చేయడు. మరి ఎందుకు నీకు ఇలా జరిగిందో తెలుసా? నువ్వెక్కడో తప్పు చేసావు. ఒక్కసారి నీ తప్పును ఒప్పుకో. దేవుడి దగ్గర ఒప్పుకుంటే దేవుడు నీ పాపాన్ని క్షమించి మరలా తిరిగి నీకున్న మొదటి స్థితిని తీసుకొస్తాడని యోబుతో చెప్తే యోబు ఏమన్నాడు తెలుసా? మీరెవరు నాకు చెప్పడానికి? అసలు నా ఎదుట నోరెత్తే ధైర్యమైనా మీకుందా? నా మంద కుక్కలతో సమానమైన వారు మీరు. ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నానని మీరు నాతో మాట్లాడతారా అని నోటుకొచ్చినట్లు మాట్లాడాడు వాళ్ళ గురించి. 31వ అధ్యాయం వరకు కూడా వీళ్ళు ఎంత చెప్పారో యోబుతో, అయ్యా ఒక్కసారి ఆలకించు. ఒక్కసారి కూడా వెళ్ళలేదు. ఏ బంధువు కూడా ఎలాగున్నాడు, ఏం తింటున్నాడని కూడా చూడలేదు. వాళ్ళు ఎప్పుడు వచ్చారు తెలుసా? యోబు దేవుడు మరలా తిరిగి తన సమస్తమును ఇచ్చిన తర్వాత
అప్పుడు వచ్చారట వీళ్ళందరూ మళ్ళీ వచ్చి ఏమని ఎడుతున్నారట తెలుసా? బా, యోబు మీద ఎంత ప్రేమ వెళ్ళబుచ్చారటో వీళ్ళు. 42వ అధ్యాయము యోబు గ్రంథము 11వ వచనం అండి. యోబు గ్రంథము 42వ అధ్యాయము 11వ వచనం. అప్పుడు అతని సహోదరులందరూ, అతని అక్క చెల్లెండ్రులందరూ, అంతకుముందు అతనికి పరిచయలేని వారును వచ్చి అతనితో కూడా అతని ఇంట అన్నపానములు పుచ్చుకొని యెహోవా అతని మీదికి రప్పించిన సమస్త బాధలను గుర్చి ఎంతేసి దుఃఖములు పొందితివని అతని కొరకు దుఃఖించుచు అతనిని ఓదార్చిరి. ఇదియుగాక ఒక్కొక్కడు ఒక వరహాను, ఒక్కొక్కడు బంగారు ఉంగరమును అతనికి తెచ్చి ఇచ్చాను. ఎప్పుడు ఇచ్చారండి వాళ్ళు వచ్చి? ఇప్పుడు దేవుడు యోబుని రెండంతలుగా ఆశీర్వదించాడట. ఎప్పుడైతే దేవుడు యోబు మరలా ధనవంతుడు ఎప్పుడైనా తెలుసుకున్నాడో, ఇప్పుడు అక్క చెల్లెండ్రు అన్నదమ్ములు అందరూ వచ్చి ఇప్పుడు ఎడుతున్నారట. అయ్యో నీకు ఎంత బాధ వచ్చిందని మాకు ఎవరైనా చెప్పుంటే వద్దు, నువ్వు ఇన్ని కష్టాల్లో ఉన్నాను మాకేం తెలుసు అని తెలియదంటారు వాళ్ళకి. ఏమి నటిచ్చారండి వాళ్ళు. వచ్చాట ఒక్కొక్కడు ఒక వరహాను, ఒక బంగారు ఉంగరాన్ని ఇచ్చారట. ఎందుకు? మన బంధువులందరూ ఈతకాయ ఇచ్చి తాటికాయ పట్టుకుపోయేవాళ్ళు కదా, ఎంత ఇస్తారో అంత పట్టుకుపోతారు. అదేనమాట ఈ లోకంలో ఉన్న ప్రేమలన్నీ కూడా అలాంటివి. కానీ దేవుడి బిడ్డలు ఎలాంటి వారో తెలుసా? ఏది ఆశించకుండా చేస్తారు. మనం ఎవరికైనా ఏదైనా ఇచ్చామనుకో, మన పేరు కూడా వినబడినవ్వం. ఎందుకు వినబడినవ్వం? నేనెందుకు చేశానని చెప్పుకోవాలా? నా దేవుడికి మహిమ రావాలా, నాకు కాదు. అందుకనే మనం ఎక్కడైనా ఏదైనా చేసాము అంటే మన పేరు ఎక్కడ తెలియనివ్వం. చెప్తాం కూడా, నేను చేశానని నా పేరు ఎక్కడ చెప్పకండి, నేనే పాటు వ్యక్తిని. అది ఒక దేవుని బిడ్డ చేసేది ఏంటో తెలుసా? తను ఏది చేసినా ఎవ్వరికి కనపడ్డవాడు. ఎందుకో తెలుసా? నేను చేసింది నా దేవుడికి తప్ప ఇంకెవరికి తెలియకూడదు. అందుకని అంటాడు, రహస్యమందున నీ తండ్రి నువ్వు చేసిన దానికి ప్రతిఫలం ఇస్తాడట. నువ్వెంత రహస్యంగా దేవుడి కొరకు చేస్తావో దేవుడు కూడా నీ కార్యములన్నీ అలాగే చేస్తాడట. అది అందుకని నిజమైన క్రైస్తవుడు, దేవుని బిడ్డ ఎప్పుడు కూడా ఎక్కడ తన గురించిన పేరు కూడా రానివ్వడం. ఎందుకు అంటే అలాంటి వాడే నిజమైన క్రైస్తవుడు. అందుకనే మనం ఎవరికైనా ఏదైనా ఇచ్చాము అంటే, ఏదైనా సాయం చేసాము అంటే మనం కనపడం. ఒకసారి నేను ఒక పెళ్ళికి వెళ్ళవలసి వచ్చినప్పుడు వాళ్ళు నాకు చాలా సాయం చేశారు. ఇప్పుడు నేనేం చేయాలా? వాళ్ళు నాకు చాలా సాయం చేశారు కాబట్టి వాళ్ళు ఎప్పుడూ నా దగ్గర నుంచి ఏది కోరలేదు. ఇప్పుడు పెళ్ళి కాబట్టి కనీసం గిఫ్ట్ అయినా ఇవ్వాలా. సరే, ఒక సేవకుడు, ఆడు కూడా చిన్నప్పటి నుంచి బాగా తెలిసినాడు, ఆడు నేను వెళ్ళామన్నమాట. సరే అన్నాను, ఒరే ఒక గిఫ్ట్ కావాలి రా, ఎంతలో తీసుకుంటావు? అరే ఎంతైనా పర్లేదురా, మంచి గిఫ్ట్ అయి ఉండాలన్నాను. సరే నేను షాప్కి వెళ్ళాను, నాకు ఏది నచ్చలేదు. ఏది చూసినా తక్కువే కనపడుతుంది నాకు. ఆడ 3000 చెప్పినా నాకు తక్కువే కనపడుతుంది. ఇది నాకు నచ్చలేదు, రేటు గురించి కదా, నాకు నచ్చలేదు. సరే ఇటు తిప్పి 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 ఒక స్టీల్ గిన్నెల దగ్గర తీసుకెళ్ళాడు. అక్కడికి నీకు ఎలాగైతే సార్ నువ్వు నా మాట అంటే అన్ని షాపులు తిప్పుతున్నావు, నడు వాళ్ళకి మ్యారేజ్ అయిన తర్వాత మ్యారేజ్ గిఫ్ట్ గిట్ట వాళ్ళ ఇంట్లో పడ్డ సామాను కొందాం ముందు అయితేనే, వాళ్ళకి ఎప్పటికీ ఉండిపోతే తినండి కానీ వీటికి డిష్లు తీసుకుందాం పో అన్నాడు. సరే వెళ్ళాం. నేను అన్నాను, డిన్నర్ సెట్ ఒకటి ఇవ్వండి అన్నాను. డిన్నర్ సెట్ అంటే వాళ్ళు ఎన్ని ఇచ్చారు తెలుసా? 6 కేజీల 500 గ్రాములు దూసి ఇచ్చారు నాకు. ఎన్ని వేసారు తెలుసా? ఇంక ఎక్కడ లేని తీసుకొచ్చి కోసేసారు. నేను అన్నాను, ఎవరే నేనేది అడిగితే నువ్వేంటి ఎంత పెట్టావు అన్నాను. చాలా ఎక్కువ వేసారనమాట. అదైనా స్టీల్ సామాను నాకు తెలుసుండి 350 రూపాయల కంటే మంచిది కేజీ. నేను అన్నీ కొంటానన్నమాట. ప్రతి వస్తువుని కొనేటప్పుడు అన్ని షాపులు తిరుగుతారనమాట, ఎక్కడ ఎంత రేటు ఉంది, ఎక్కడ ఎంత రేటు ఉందని. అది ఖచ్చితంగా అంటే ఒరిజినల్ స్టీల్ అయితే 350 రూపాయలు, ఇంక అంతకంటే మంచిదన్నమాట. ఈ డేట్ ఎంత చెప్తున్నాడు? చాలా ఎక్కువ చెప్పాడు. సరే వేసాడు. ఇప్పుడు ఏం చేయను, పర్లేదు, ఎంతైనా పర్లేదు. వాళ్ళు మన కోసం చేసినప్పుడు మనం ఇవ్వడానికి ఏంటి? సరే ఏం పేర్లు రాయమంటారు చెప్పను, ఒక్క పేరు కూడా రాయకూడదు నువ్వు.
అదేడు సార్ గిఫ్ట్ ఇచ్చినప్పుడు గిఫ్ట్ మీదన్నా మీ పేరు రాయాలి కదా. నేను ఇచ్చానని తెలియకూడదు, అసలు కనిపించకూడదు. ఏ వస్తువు మీద కూడా మన పేరు కనపడకూడదు, మనం ఇచ్చామని తెలియకూడదు. అలాగుండాల. ఇదేంటండి, దాని మీద ఒక స్టిక్కర్ అండి మీ పేరైనా రాస్తానన్నా అన్నాడు. ఎవరి నా పేరు రాస్తానంటావు, మళ్ళీ నాకు వద్దంటే నా పేరు రాస్తానంటే వేటరా నువ్వు. వద్దు. ఎందుకో తెలుసా, మనం ఏది చేసినా ఎవరికి కనపడకూడదు, మనం ఇచ్చేమని తెలియకూడదు. దేవుడి బిడ్డలు చేసేది ఏంటో తెలుసా, మనం ఎంత చేసినా తక్కువే. ఒకవేళ దేవుని బిడ్డలకు కానీ మనం ఏదైనా చేసామంటే దేవుడట అది మర్చిపోడట. దేవుడు మనం ఎవరికైనా ఏదైనా ఇచ్చామంటేనట దేవుడు మర్చిపోడట. తిన్నవులు మర్చిపోవచ్చేమో కానీ దేవుడు మర్చిపోడట. సరే చూపించిన ఎబ్రియులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము. ఎబ్రియులకు రాసిన పత్రిక, క్షమించండి, 6వ అధ్యాయంలో ఉన్నట్టుందన్నమాట. మీకు చూపిస్తాను. ఎబ్రియులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనమండి. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకనూ ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపున ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. దేవుని నామమును బట్టి చూపున ప్రేమను మర్చిపోవడానికి దేవుడట అసలు ఆయన ఎప్పుడూ అన్యాయస్తుడు కాదట. నువ్వు ఏది చేసినా దేవుని బట్టి చేయి, నిన్ను బట్టి చేయకు. నీ పేరు కోసం కానీ, నువ్వు కనపడడం కోసం కానీ, నువ్వనేది ఎక్కడైనా కనిపించిందంటే అది నీ కోసం చేసినట్టే తప్ప దేవుడి కోసం చేసినట్టు కాదు. నువ్వు ఏది చేసినా నేను కాదు, దేవుడే. నువ్వు దేవుణ్ణి చూపించాల. అప్పుడు అంటాడు, నా నామమును బట్టి నువ్వు చూపిన ప్రేమను మర్చిపోవడానికి నేను అన్యాయస్తుని కాదు. నువ్వు ఎంత చేస్తావో దానికి మించి నేను ఇస్తాను, నేను నీకు అంత మించిస్తాడు. అందుకనే నిజంగా మన బంధువులు, మన రక్త సంబంధులు ఎవరు అంటే దేవుని ప్రజలు. వాళ్ళతో సహవాసం కలిగి ఉంటూ వాళ్ళు ప్రేమించు. అందుకనే దావీదు అన్నాడు, భూమి మీద ఉన్న భక్తులే నాకు శ్రేష్ఠులు, కేవలము నాకు వారి ఇష్టలు. వారంటే నాకు చాలా ఇష్టం. అందుకనే నీ బిడ్డలు మాత్రమే నేను అంతగా ప్రేమిస్తాను, ఇంకెవరు నాకు అక్కర్లేదు. వాళ్ళతోటే నా సహవాసం. ఎందుకు అంతగా ప్రేమిస్తున్నాడు అంటే వాళ్ళు ప్రేమించడం వల్ల, దేవుని బిడ్డలను ప్రేమించడం వల్ల వచ్చే ప్రతిఫలం ఏంటో ఆయనకి తెలుసు. అందుకని బైబిల్ గ్రంథంలో యేసు ప్రభువు తన శిష్యుల్ని పంపించేటప్పుడు 12 మందిని ఆయన ఒక మాట చెప్పాడు, నా నామమును బట్టి ఎవరైనా మీకు గిన్నెడు నీళ్ళిస్తే, లేదా ఒక గ్లాసు నీళ్ళిచ్చినా వారు దానికి ప్రతిఫలం పొందుతారు. మీకు గ్లాసు నీళ్ళిచ్చినా చాలు. ఎందుకో తెలుసా, వాళ్ళు చేసేది మీకు కాదు, నన్ను బట్టి చేస్తున్నారు మీకు. కాబట్టి వాళ్ళ ఫలాన్ని తప్పక పొందుతారు. అందుకనే దేవుని బిడ్డల్ని ఎప్పుడూ కూడా మన ఇంటికి వచ్చినప్పుడు ఖాళీగా పంపించాం. వాళ్ళకు ఆతిథ్యం చేసేవారు మనం దేవుని బిడ్డలకు ఎంత ఆతిథ్యం చేయడానికి ఇష్టపడతామో అంత దీవెని పొందుతాం. అవునా? సరే, ఇక్కడే మీకు చూపిస్తాను. ఎబ్రియులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము. ఎబ్రియులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 1వ వచనమండి. సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయమరువకుడి, దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. అదికే దేవుడు ఆతిథ్యము చేయడం వల్ల దాని ప్రతిఫలం ఎంత గొప్పదోనంట. ఎంత ఆతిథ్యం చేస్తారో అంత దీవించబడతారట. అందుకని ఒకప్పుడు ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణాల్లో సత్రాలు పెట్టించేవారు. సత్రం ఎవరికి? ఒక పరదేశికి. ఆ రాత్రి ఎక్కడా నివాసం లేనివాడు పరాయి ఊరు నుంచి ఎవరైనా వస్తే, కాబట్టి ఆ సత్రంలోకి వెళ్తే అడిగి భోజనం పెడతారు, పడుకోవడానికి అన్నీ ఇస్తారు. ఎందుకు? పరదేశికి ఆతిథ్యం చేయడము అది ఆశీర్వాదం. ఆ గ్రామం దీవించబడుతుంది, అందులో పాల్గొన్న వారు అందరూ దీవించబడతారు. అందుకనే ప్రతి గ్రామంలో సత్రాలు పెట్టేవారు. అది దైవుని ప్రకారంగా ఖచ్చితం అన్నమాట. పరదేశికి ఆతిథ్యం వల్ల యూదులు అదిగా చెప్తారు,
ఎవరైనా చీకటి పడిన తర్వాత ఎవరైనా పరాయి ఊరు వాడి మన ఊరు వస్తే వాళ్ళ ఊరు వస్తేనంట కథలనిచ్చేవారు కాదట. ఆ రాత్రి వాళ్ళకి కావలసినవన్నీ పెట్టి ఉదయం పంపించేవారట. ఎందుకు? అలా చేర్చుకోవాలట. న్యాయాధిపతుల గ్రంథంలో మీరు చదువుతారు కదా, ఒక వ్యక్తి అలాగే కథ చేశాడు. ఒక యోదయ లేవీయుడు తన ప్రయాణమే వెళ్ళిపోతుంటే సాయంకాలం చీకటి పడితే ఒక ఊర్లో ఉంటే ఆ గ్రామంలో ఉన్న ఒక ముసలివాడు వచ్చి, అయ్యా ఇక్కడ సావడిలో ఉండడం మంచిది కాదు, నువ్వు మా ఊరికి ఒక పరదేశివి, ఇక్కడ ఉండకూడదు, రా మా ఇంటికి రా, తీసుకెళ్తాను, నీకేం కావాలో నీ పశువులకి ఏం కావాలో అన్నీ నేను పెడతాను, అన్నీ నా దగ్గర ఉన్నాయి, నువ్వు వచ్చి రాత్రి మా దగ్గర పడుకో అన్నాడట. యూదులకి అంటే దేవుని నమ్ముకున్న దేవుని ప్రజలు ఆతిథ్యం అలా చేసేవారు అనమాట. ఆతిథ్యం చేయడం వల్ల వారు ఎరుగుకియే దేవునికి కూడా ఆతిథ్యం చేసేవారట. అలా చేయడం వల్ల వాళ్ళు ఎంతో దీవించబడ్డారు. కాబట్టి దేవుని ప్రజలు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇలాంటి ప్రేమను చూపించడం, ఆతిథ్యం చేయడం, ఇతరులను పరామర్శించడం, ఇతరులకు ఆదుకునేటట్లుగా ఉండడం, ఇతరులకు సహాయం చేసేవారిగా ఉండడం, ఇదండి. నువ్వు ఎప్పుడైతే ఇలా చేయడం నువ్వు చేస్తూ ఉంటావో దేవుడు నిన్ను అలా దీవిస్తూ ఉంటాడట కదా. మనం ఉదయకాలంలో చదివాం, బేదలను కనికరించేవాడు ధన్యుడు, ఆపత్కాలం ముందు యెహోవా వానిని ఆదుకుంటాడట. మనకి ఏదైనా ఆపద వచ్చినప్పుడు, మనకి ఏదైనా ప్రమాదము జరిగినప్పుడు మన దేవుడే ఆదుకుంటాడు ఆయన. ఎందుకో తెలుసా? మనం చేసిన మేలును బట్టి దేవుడు ఎప్పుడు మనం మర్చిపోడట. కాబట్టి కృతజ్ఞత అనేది చాలా ప్రాముఖ్యం. కృతజ్ఞత కలిగి ఉండాలి. మనం దేవుడికి కృతజ్ఞత చేస్తాం. మనం ఏం చేస్తాం తెలుసా? అబ్బో నేను దేవుణ్ణి చాలా నమ్మకంగా ప్రేమిస్తానండి అంటాం. ఎవరిని? దేవుడినట. దేవుడు ఏం చెప్పాడు తెలుసా? నిజంగా నీవు నన్ను ప్రేమిస్తున్నావు అంటే నీ తోటి సహోదరుని ప్రేమించాలా. తోటి మానవుని నువ్వు ప్రేమించలేని వ్యక్తివి కనిపించిన దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అంటే దేవుడు నమ్మడట. నేను ఎలా నమ్ముతాను? నేను నిన్ను నీ ఎదురుగుంటా ఎన్నో కష్టాలు బాధలు అనుభవిస్తున్నా ఆ వ్యక్తి అనే సమస్యలో ఉన్నప్పుడు ఆ వ్యక్తికి నువ్వు సహాయం చేయలేనప్పుడు నేను నీకెలా సహాయం చేస్తాను? కాబట్టి దేవుడు తన ప్రజలకు నేర్పించింది ఏంటంటే ఆతిథ్యం చేయడం, ప్రేమించడం, ఒకరి కష్ట దుఃఖంలో ఒకరు పాలువారవ్వడం. ఇది దేవుడు నేర్పించాడు. నాకెందుకులే, వాళ్ళలా పోతే నాకేంటి, వీళ్ళలాగుంటే నాకేంటి, నేను బాగున్నానా లేదా అని ఎప్పుడూ ఆలోచించం. అలాగే స్వార్థముతో ఆలోచించిన వ్యక్తి దేవుడు వాళ్ళతో ఉండడట. స్వార్థపరులతో దేవుడు ఉండడు, నిస్వార్థపరులతో దేవుడు ఉంటాడట. అందుకనే దేవుని ప్రజలు ఎలాంటి వారంటే నిస్వార్థపరులట. ఎప్పుడు కూడా ఒకళ్ళు ఆశించేవాళ్ళు కాదు, స్వార్థముతో బ్రతికేవాళ్ళు కాదు, ఇతరులకు ధర్మము చేసేవారు, దానము చేసేవారు, సహాయం చేసేవారు. ఇది దేవుని ప్రజలంటే. ఇలాగ ఉండడం వల్ల దేవుడు వారిని ఇంకా ఎక్కువగా దీవిస్తున్నాడట. దేవుడు అంటాడు, మీరు మేలు చేయటి యందు విసుకవద్దు. నువ్వు ఎంత మేలు చేయగలుగుతావో అంత దేవుని పొందుతూ ఉంటామంట. కాబట్టి ఈ రాత్రి ఈ కృతజ్ఞత కూడికను కలిగి ఉండే ముందుగా మనం దేవుని ప్రజలు అలాగ జీవించాలి. దేవుని ప్రజలతో కూడి దేవుణ్ణి కొనియాడాల. నువ్వు ఒక్కరిదానవు కాదు, నువ్వు ఒక్కడో కాదు కొనియాడడం, అంతేనా? 106వ కీర్తన. ఎందుకు సమాజముతో కలిసి దేవుణ్ణి స్తుతించాలి అంటేనంట దీని కొరకు దేవుణ్ణి స్తుతించాలట. 106వ కీర్తన, కీర్తన గ్రంథము 106వ అధ్యాయము 106వ అధ్యాయంలో దావీదు మహారాజు ఇలాగూ ఆయన అంటున్నాడు. 3-4 వచనాలండి. న్యాయమును అనుసరించువారు, ఎల్లవేళలా నీతిని అనుసరించి నడుచుకునేవారు ధన్యులు. యెహోవా, నీవు ఏర్పరచుకున్న వారి క్షేమము నేను చూచుచు, నీ జనులకు కలుగు సంతోషమును బట్టి నేను సంతోషించుచు, నీ స్వాస్యమైన వారితో కూడి కొనియాడినట్లు నీ ప్రజల యందు నీకున్న దయ చొప్పున నన్ను జ్ఞాపకమునకు తెచ్చుకునుము. నీ ప్రజలతో కూడి కొనియాడినట్లు, అది సమాజముతో కూడి నిన్ను కొనియాడాల. నేను ఒంటరిగా కాదు,
నీ రక్తమిచ్చి కొనబడిన నీ ప్రజలతో నిన్ను స్తుతించాలా, సమాజముతో నిన్ను ఆరాధించాలా. నాకు చేసిన మేలు అంత గొప్పదని ఎలుగెత్తి నేను చెప్పాలి నేను నీకు. కాబట్టి దేవుడు మనల్ని కాపాడుతూ ప్రతి సంవత్సరం మన ఆయుష్కాలను పొడిగిస్తూ ఎన్నో కీడులు, ఎన్నో అపాయాలు, ఎన్నో ప్రమాదకరమైన పరిస్థితి నుంచి కాపాడుతున్న దేవుడికి నిజంగా మనం కృతజ్ఞత కలిగి ఉంటున్నామా? ఒక్కసారి సంవత్సరానికి ఒక్కసారి కాదు కదా, 4-5 సంవత్సరాలకు ఒకసారి కూడా మనం పెట్టం. మనం ఒక లెక్క వేసుకుంటాం, అన్ని సంవత్సరాలు పెట్టచ్చులే, అన్ని సంవత్సరాలకు ఒకసారి పెట్టచ్చు మనం. ఇది కాదు, ప్రతి సంవత్సరము కూడా దేవుని ప్రజలతో కూడి నువ్వు కొనియాడాలి ఇంటి దగ్గర. ఎందుకు తెలుసా? ఎందుకు దేవుని బిడ్డలు ఇంటికి రావాలో తెలుసా? వాళ్ళ పాదం పెట్టిన ప్రతి స్థలాన్ని దేవుడు దీవిస్తాడట. అవునా? చూపించిన మీకు ఆ మాట. సరే, తిమోతికి రాసిన మొదటి పత్రిక, దేవుని ప్రజలు ఎక్కడైతే పాదం పెడతారో వాళ్ళ పాదం పెట్టిన స్థలము దీవించబడుతుందండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. సత్క్రియలకు పేరు పొందిన విధవరాలను పిల్లలను పెంచి పరదేశులకు ఆతిథ్యం ఇచ్చి పరిశుద్ధుల పాదములు కడిగి శ్రమపడి వారికి సహాయము చేసి ప్రతి సత్కార్యము చేయ బూనుకున్నదై ఆమెను విధవరాండ్ల లెక్కలో చేర్చవచ్చును. ఇంకొక మాట అంటాడు ఆయన ఏమంటాడు చూపిస్తాను. ఈ పరిశుద్ధులైన వారు పాదం పెట్టిన ప్రతి స్థలము దేవుడు దీవించాడట. నీతిమంతులు పాదం పెట్టిన ప్రతి స్థలము. ఈ ఈ భాగంలోనే చెప్తాడు ఆయన ఈ పత్రికల్లో అపొస్తలుడైన పౌలు చెప్తాడనమాట. నీతిమంతుల యొక్క పాదములు పెట్టిన ప్రతి స్థలాన్ని దేవుడు ఆశీర్వదించే దేవుడు. అందుకనే దేవుని బిడ్డలనే వారు మన ఇంటికి రావడం అనేది అది మనకు ఆశీర్వాదం. కాబట్టి మనము దేవుడి బిడ్డలను మన ఇంటికి చేర్చుకోవడము, మన ఇంటికి వాళ్ళ పాదం పెట్టడం మనకు దీవెన. కాబట్టి సంవత్సరానికి ఒక్కసారైనా దేవుని యొక్క సంఘాన్ని, దేవుని యొక్క పరిశుద్ధులైన వారిని మన ఇంటి దగ్గర తీసుకుని వచ్చి వాళ్ళకి మనం ఆతిథ్యం చేయడం వల్ల అది ఎంతో మనకు ఆశీర్వాదం. దేవుడు ఎందుకంటే దేవుని బిడ్డలు వాళ్ళతో దేవుడు ఉన్నాడు కాబట్టి వాళ్ళు ఎక్కడ ఉంటారో అక్కడ దేవుడు వాళ్ళని దీవిస్తాడనమాట. వాళ్ళు అడుగుపెట్టే ప్రతి స్థలాన్ని దేవుడు దీవించగలిగిన వాడు. దేవుని యొక్క బిడ్డలుగా దేవుని ప్రజలతో కూడి కొనియాడడం అనేది అది దేవుని చిత్తం అంట. ఇలాగు చేయుట, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మీ విషయంలో దేవుని చిత్తం అంట. మనం దేవుడిని ఎంతగా స్తుతించగలుగుతామో అది దేవుడికి ఇష్టం. కాబట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మరి సోదరి సియోను కుమారి గత సెప్టెంబర్ అంటే ఆగస్ట్ అయిపోయింది, సెప్టెంబర్లో ఫంక్షన్ ఇవ్వడానికి వెళ్తున్నారన్నమాట. ఆ సమయంలో బండి యాక్సిడెంట్ అయింది. అయితే చాలా ప్రమాదం జరిగిందనమాట. నిజంగా దేవుడు కాపాడాడు. తలకి చాలా గట్టి దెబ్బ తగిలింది, చెయ్యి వెంటనే తిరిగిపోయింది, ఈ వేళ్ళన్నీ ఇరిగిపోయాయి అన్నమాట. లోన చాలా అసలు చూడగానే భయపడిపోయాం. 2-3 నెలల వరకు నువ్వు లెగ్గలవా, డ్యూటీ చేయగలవమ్మా, ఎందుకు ఇలా జరిగింది అని. ఎలాగుంటుందంటే ఇంత జరిగినప్పుడు దేవుడు అది మేలు చేసినట్ట కీడు చేసినట్ట? బా ఎంత జరిగితే మేలు చేశాడా కీడు చేశాడా? ఆమె పడిపోవడం మేలా?
ఆమెకు చెయ్యి ఇరుగుపోవడం మేలా, ఇటు ఇన్ని కష్టాలు పడడం మేలా? మేలే అంటారా? నువ్వు మా లీడియా సిస్టర్ గారిని అడుగుతారు, మా లీడియా సిస్టర్ గారు ఏం చెప్తారో చెప్తాను, చూస్తాను ఇప్పుడు. ఎందుకంటే ఆమె ఏం చెప్తుందో చూస్తాను. ఏ సిస్టర్ గారు, ఆమెకి దెబ్బ తగిలి చెయ్యి రూపోయి తలకు కాస్త పెద్ద దెబ్బ తగిలి హాస్పిటల్లో ఇన్ని రోజులు బాధలు అనిపించినాయి, అది మేలా కీడా? మేలా? నిజమా? మీరు గొప్పోలండి. ఎవరినైనా లోకంలో ఉన్న వాళ్ళని అడగండి ఒకళ్ళని. వాళ్ళ తోటి ఉద్యోగస్తులు, వాళ్ళు తెలిసిన బంధువులు, లోకంలో ఉన్న వాళ్ళు అందరూ ఏమన్నారో తెలుసా? ఏటి నీకు అన్నీ నీకే తగులుతున్నాయి దెబ్బలు, ఇటు అన్నీ నీకైనా పరీక్షలు, దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ, ఎన్ని తిన్నదో తెలుసా? నీ అంతకు ముందే ఒకసారి బండి మీద నుంచి పడిపోయింది. ఈ సంవత్సరంలో ఎన్నిసార్లు దెబ్బ తిన్నదో. వాళ్ళందరూ ఇదేంటి నీకే తగలమేంటి దెబ్బ? 6 నెలల ముందే పాపం డ్యూటీలో జాయిన్ అయ్యే ముందు, నెల రోజుల ముందే డ్యూటీకి వెళ్ళి జాయినింగ్ అవుతామని వెళ్ళి అక్కడ మెట్టు అంటే ఏదో తన్నుకుని పడిపోయారు. పడిపోతే ముందు పళ్ళన్నీ దెబ్బ తగిలేసాయి, నొసడు దెబ్బ తగిలేసింది. అసలు వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళిపోయారు. ఇవన్నీ తన తోటి ఉద్యోగస్తులందరూ చూశారు, అక్కడ ఉన్న వాళ్ళందరూ. ఏటి నీకు దెబ్బ మీద దెబ్బ, అసలు నీకు ఎక్కడ నీకు అమ్మయ్యా అని కూర్చున్నాను నెల లేదు ఆమె. ఈ 2025 ప్రారంభించిన దగ్గర నుంచి డిసెంబర్ వరకు ఒక నెల బాగుంది అంటే ఇంకో నెల సమస్య, ఒక నెల బాగుందంటే ఇంకొక నెల సమస్య. ఇలాగ ఈ 12 నెలల్లో 6 నెలల్లో ఆయన అనుభవించిన బాధలే అనుభవించింది. సుఖం అనేది ఏమీ లేదు తన జీవితంలో. వాళ్ళందరూ అదే అన్నారు, అందరూ అదే అన్నారు. నీకే ఎందుకు ఇలా జరుగుతుంది, నీకే ఎందుకు ఇలాగవుతుంది అని. అర్థమైందా? నిజమే. కానీ దేవుని బిడ్డలం కదా, మనం అన్నిటినీ భరించేవారు, తప్పదు. అందుకని కొన్ని విషయాలు చూద్దాం. అసలు ఎందుకు దేవుడు ఇలాంటి మార్గము గుండా తీసుకెళ్తున్నాడు? ఎందుకు ఈ సమస్య? ఏం చేయాలనుకుంటున్నాడు ఆయన? ఏం చేసి మనకి ఉన్నతమైన స్థానాన్ని తీసుకెళ్ళాలనుకుంటున్నాడు? మనకేమి నేర్పించాలనుకుంటున్నాడు? ఎందుకంటే దేవుడు చేసేది అన్నీ కూడా మేలుకరమైనవి కానీ కీడుకరం కనుక. కానీ ప్రస్తుతం అవన్నీ కీడుగానే కనపడతాయి. దేవుడు చేసేవన్నీ మొదట ఎలాగుంటాయంటే అన్నీ కీడుగా కనపడతాయట. దాన్ని సాధకము చేసే కొలది, అంటే దినాలు జరిగే కొలది, దేవా ఎందుక నువ్వు ఇంత చేసావు నా ఎడల? అప్పుడు నాకు అర్థం కాలేదు, అప్పుడు అవన్నీ నాకు ఎలాగ అర్థమయ్యాయి, కానీ ఇప్పుడు నాకు అర్థమైందంటే ఇవన్నీ నా మేలు కొరకే చేసేవారు నాకు అర్థమైంది. ఎప్పుడుకి అర్థమవుతుంది తెలుసా? మనం ఆత్మీయంగా ఎదిగే కొలది కీడు కూడా మనకు మేలుగానే కనపడుతుందట. అంతేనా? ఆత్మీయులకి ఎలాగుంటుందట? కీడైనా మేలే వస్తుందట. వాళ్ళ ఆత్మీయులు కారనుకో, మేలైనా అది కీడుగానే కనపడుతుంది. అంతే. ఆత్మీయులకి ఆత్మీయత లేని వారికి ఉన్న తేడా ఏంటంటే ఇదే. సరే, కొన్ని విషయాలు మనం చూద్దాం. ఈ రాత్రి ఈ కూడికి వెళ్ళే ముందుగా 8:15 గడియారం కనపడతలేదు, ట్యూబ్లైట్లు వేయడం వల్ల. ఏమన్నా అనగారు? అంతేనా? చూడ ఒకసారి. 8 మా గడియారం కొంచెం 10 నిమిషాలు ముందని చెప్పాను కదా, నాకు తెలిసిపోవడం వల్ల చెప్పేస్తున్నాను నేను. సరే, ఏదేమైనా పోనీ 8 అనుకోండి, 8:10 అనుకోండి, మీకు వదిలేస్తానంటే 9 కల్లా ఇంకా ముందే వదిలేస్తాను. ఎందుకంటే మళ్ళీ ఆరాధన కూడా చేయాలి కదా. మీకు అందరికీ భోజనం ఎక్కడే వండాం, తినేసే వెళ్ళి చక్కగా పడుకుంది. కానీ ఇప్పుడు ఏం పని ఏం లేదు కదా, పర్లేదు. దేవుని వాక్యాన్ని విందాం. ఎందుకంటే ఇలాంటి అవకాశాలు మళ్ళీ మనకు దొరకవు కదా. మనకు తిండి కంటే వాక్యం ముందు. మనం ఎంత వాక్యం తింటామో అంత బలంగా ఉంటామంట. తిండి తింటే బలం రాదు మనకి. లోకస్తులకు తిండి తింటే బలం వస్తుంది, మనం దేవుని వాక్యాన్ని తింటే దేవుళ్ళో బలంగా ఉంటాం. కాబట్టి కొద్దు దేవుని వాక్యాన్ని విందాం, సరేనా? కీర్తన గ్రంథము 66వ కీర్తన. కీర్తన గ్రంథము 66వ అధ్యాయము 5వ వచనాన్ని మనందరం కలిసి ఒక్క మాటలాగా చదువుదామండి. 66వ అధ్యాయము కీర్తన గ్రంథము, కీర్తన 66వ అధ్యాయము 5వ వచనాన్ని
మనందరము కలిసి చదువుదామండి. దేవుని ఆశ్చర్య కార్యములను చూడరండి, నరుల ఎడల ఆయన జరిగించు కార్యములను చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు. చదువున లేఖన భాగాన్ని దేవుడు దీవించునుగాక. ఆయన జ్ఞాపకం చేసేది ఏంటి అంటే, నరుల ఎడల ఆయన చేసిన ఆశ్చర్య కార్యములట, నరుల ఎడల ఆయన జరిగించిన కార్యములను చూడగా ఆయన భీకరుడై ఉన్నాడట. అందుకని అన్నాడు, దేవుని ఆశ్చర్య కార్యములను చూడరండి, దేవుడు చేసే కార్యాలు ఎలాగుంటాయో చూద్దాం రండి అంటున్నాడట. ఆయన చేసే కార్యాలు ఎలాగుంటాయంటేనంట, అవి మనకి గ్రహించలేమంట. అంతే కదా, అలాగనడా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో దేవుడు చేసే కార్యాలు ఎలాగుంటాయో ఇక్కడ దైవజనుడైన అపోస్తలుడైన పౌలు ఈ కొన్ని విషయాలు ఆయన జ్ఞాపకం చేశాడు. ఈ రాత్రి చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం అండి. 9వ వచనం, ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచినో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. అదట, దేవుడు మన కొరకు సిద్ధపరిచినవి మనకి ఏం కావట, కంటికి కనబడబట, చెవికి వినబడబట, హృదయానికి ఇంక ఇలాంటివి మనకేం అర్థం అవుద్దండి. మనం ఎలాంటివి నమ్ముతాం? మనకు కనిపిస్తే నమ్ముతాం, పోనీ చూడకపోయినా విన్నైనా నమ్ముతాం. ఇంక చూడండి వినంది ఏమీ లేదు మనం ఎలా నమ్మంటే నమ్ముతాం. కానీ దేవుడు ఆశ్చర్య కార్యాలన్నీ ఎలాగుంటాయనంట, అవి కంటికి కనబడవట, చెవికి వినబడవట, హృదయంకు కూడా గోచరము కావట. అది ఆయన చేసే కార్యం. ఆయన అంటాడు, నన్ను నమ్ముకున్న వారికి నేను చేసే కార్యాలు ఎలాగుంటాయంటే ఇంకో మాట కూడా చూపిస్తాను. కీర్తన 31వ అధ్యాయము, కీర్తన గ్రంథము 31వ అధ్యాయము, 31వ అధ్యాయము, కీర్తన గ్రంథము 31వ అధ్యాయము 18వ వచనమండి. 31 క్షమించండి 19వ వచనండి. 19, నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది, నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నువ్వు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పదట. ఆయన నమ్ముకున్న తన ప్రజల ఎడల ఆయన దాచి ఉంచే మేలు, ఆయన సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పదట. ఇవి అందరికీ అర్థం కావు. అందరికి అర్థమవుతాయా? గత ఆదివారం మీకు చెప్పాను కదా, పశుప్రాయులు వాటిని వివేచింపలేరట. దేవుని యొక్క కార్యములు ఎవరికి అర్థం కావు అంటే పశు పిల్లలకు అర్థం కావట. అవి ఎవరికి అర్థమవుతాయి అంటే ఆత్మీయంగా ఎదిగిన వారికి మాత్రమే అర్థమవుతాయట. ఎదగలేదు అంటే ఆయన చేసే కార్యాలు ఏమీ నీకు అర్థం కావు. అవన్నీ ఎలా కనపడతాయి తెలుసా? కీడులాగే కనపడతాయి. చిన్న మాట మీకు చెప్తాను. మొన్న నవంబర్లో సేవకులు కూడా కాకినాడలో జరిగిందనమాట. మనందరికీ తెలుసు కదా అలెగ్జాండర్ అన్న. అలెగ్జాండర్ గారు మన బాగా పరిచయం, మనకి ఎక్కడి నుంచి వెళ్ళినాయన్నా కదా. ఆయన రమారమ్మి మనకు 25-30 సంవత్సరాలుగా మనకు తెలుసు అన్న. వాళ్ళ అబ్బాయి బాబీ మనకు బాగా తెలుసు, ఎందుకంటే చిన్నప్పుడు ఎక్కడి నుంచి మనం చూసిన వాళ్ళమే కదా. ఆయనకి ఆపరేషన్ జరిగిందనమాట. ఇప్పుడు 2 కాళ్ళు, ఆ ఎముక ఒకటి ఈ కరోనా వల్ల మెడిసిన్ వాడడం వల్ల దాని ఎఫెక్ట్ వల్ల ఎముకోటి అరిగిపోయిందనమాట. అందుకని చాలా కష్టాలు పడ్డాడు. 2 సంవత్సరాల నుంచి 21, 22 అక్కడి నుంచి ఇప్పుడు దాకా కష్టాలు పడుతున్నాడు. హాస్పిటల్కి ఎన్నో చూపించారు. రాయవెల్లూరు హాస్పిటల్కి వెళ్ళాడు, బెంగళూరు వెళ్ళాడు, చాలా తిరిగాడు. వాళ్ళు ఏమన్నారంటే సర్జరీ చేయాలి అన్నారు. చిన్న వయసులో పాపం ఆ నడక కూడా ఎలాగుందంటే కుంటుతున్నాడు అనమాట. ఎత్తు పల్లంగా నడుస్తున్నాడు. అంత చాలా కష్టంలో ఉన్నాడు అనమాట. పాపం చిన్న వయసు. నేనన్నాను సరదాగా, నాకు చిన్నప్పుడు బాగా తెలుసు కదా, తమ్ముడు నిన్ను చూస్తే యాకోబు గుర్తుకొస్తున్నాడు తమ్ముడు అని అన్నాను. ఊరుకన్నా నువ్వు ఎప్పుడు ఇలా జోకులు వేస్తావు అన్నాడు. అదేనా తమ్ముడు అలాగనంటే అన్నాడు, నిజంరా తమ్ముడు, యాకోబును దేవుడు తుంటి నరం మీద కొట్టాడు, తొడగూటి మీద కొట్టగానే నరం జారిపోయిందంట. చచ్చేదాకా యాకోబు కుంటోడుగానే నడిచాడట. నడిచాడు కానీ దేవుడు ఏం చేశాడట, ఆశీర్వదించాడట. అని అంటాడు, నువ్వు నన్ను ఏం చేసినా పర్లేదు, నువ్వు నన్ను ఏం చేయాలా, ఆశీర్వదించాలి అంతే అన్నాడు.
ఒక అబ్బాయిని నిన్ను ఆశీర్వదించాలంటే ముందు నా దెబ్బ నువ్వు తట్టుకున్నాడు. దెబ్బ కొడితే యాకోబు కంట తుంటినరం జారిపోయిందట. చూడండి మీకు చూపిస్తాను. ఆదికాండము 32వ అధ్యాయము. యాకోబుకి దేవుడు ఎలా చేశాడో ఏం చేశాడో చూపిస్తాను మీకు ఒక మాట. అంటే మామూలుగా చెప్తున్నాను మీకు, దేవుడు చేసే కార్యములు ఎలాగుంటాయో చూపిస్తాను. ఆదికాండం 32వ అధ్యాయము 20 ఎక్కడుందండి అది? 30 అండి. ఎక్కడ అది? చూడండి పైన ఉంది. 25 వచ్చినవండి. తాను అతడు గెలవకుండుడు చూచి తొడగూటి మీద అతన్ని కొట్టెను. అప్పుడతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడగూటి వసిలెను. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయను నేను. కావున ఆయన నీ పేరేమని అడుగుగా అతడు యాకోబని చెప్పెను. అప్పుడు ఆయన నువ్వు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక నీ మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పెను. 32 వచ్చినవండి. అందుచేత ఆయన యాకోబు తొడగూటి మీద తుంటి నరమును కొట్టినందున నేటి వరకు ఇశ్రాయేలు తొడగూటి మీదనున్న తుంటి నరము తినరు. దేవుడు ఆశీర్వదించాడట కానీ ఏం చేశాడట? కుంటోని చేశాడట. యాకోబుని దేవుడు ఆశీర్వదించడం ఏంటి, కుంటోని చేయడం ఏంటి? అది ఆశీర్వాదమా? యాకోబు వెళ్ళినప్పుడు బాగానే వెళ్ళాడు ఎబ్బోకు రేవు దగ్గరికి, వచ్చేటప్పుడు మాత్రం కుంటోళ్ళ నడిచొస్తున్నాడట. ఏటి ఎలాగయ్యింది అంటే ఇప్పుడు ఏం చెప్తున్నాడు? దేవుడు నన్ను ఆశీర్వదించాడు. ఏవిడ ఆశీర్వదించాడు? నీ గుంటుంటున్నరవే జారిపోతాను. ఇది ఆశీర్వాదమా? అప్పుడు చెప్పాడట, కొడితే కొట్టాడు కానీ దేవుడు మాత్రం నన్ను ఆశీర్వదించాడు. చచ్చేదాకా యాకోబు కుంటోడుగానే నడిచాడట. ఎందుకు చెప్తున్నాను అంటే, కొన్నిసార్లు దేవుడు మనల్ని శిక్షిస్తాడట. ఆ శిక్ష కూడా మన మేలు కొరకే శిక్షిస్తాడట, కీడు కొరకు కాదట. అవునా? ఎబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము. ఎబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో దేవుడు ఆయన మనల్ని శిక్షించినప్పటికీ కూడా మనకి మేలు కలగడం కొరకే ఆయన శిక్షిస్తాడట. ఆయన అంతే తప్ప మనకి కీడు కొరకు మాత్రం ఆయన శిక్షించాడట. 10 వచ్చినవండి. 12:10. వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టం వచ్చినట్లు మనల్ని శిక్షించరు గాని మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. సరే, ఆయన ఎందుకు శిక్షిస్తున్నాడట? మన మేలు కొరకట. ఇప్పుడు శిక్ష మేలు కొరక లేకపోతే కీడు కొరక? నిజమంటారా? తప్పదు, ఇంకా అది దేవుడు మాట. మనకు కీడు జరిగింది అంటే దేని కొరకట? మేలు కొరకేనంట. అది కాబట్టి దేవుడు చేసే ఆశ్చర్యమైన కార్యాలు మనకు అర్థం కాదు కన్నాడు. దేవుడు అంటే అన్నాడు కదా, దేవుడు చేసిన ఆశ్చర్య కార్యములను చూడరండి. ఒక్కసారి నా ఎడల ఆయన చేసిన కార్యాలు మీరు చూస్తే ఆ దేవుడు ఎవరో మీకు అర్థమవుతుంది. నా ఎడల చేసిన కార్యాలు, ఎన్ని కార్యాలు చేశాడో ఆయన. కానీ దావీదు యొక్క జీవితంలో అన్ని మేలే జరిగాయా? లేదు, అన్ని మేలు జరగలేదు. దేవుడు దావీదు యొక్క జీవితంలో ఎన్నో శిక్షల గుండా కూడా తీసుకెళ్ళాడు. ఆయన అనుభవించలేదా? దావీదు అనుభవించిన శిక్షలు చూస్తే ఇంకెవరు కూడా ఆ శిక్షలను చూసి భయపడిపోతారు. ఆయన అన్నాడు, ఊరియా భార్య అయిన బెత్షెబా విషయంలో దావీదు తప్పు చేసినప్పుడు నాతాను ప్రవక్తను పంపించి దావీదుకి ఇలా చెప్పాడు, దావీదా, నీకు భార్య కావాలి అనుకుంటే ఇశ్రాయేలు ప్రజల్లో ఎంతోమంది కన్యకలు ఉన్నారు, ఎవరినైనా నువ్వు పెళ్లి చేసుకోవచ్చు. కానీ ఒకనికి భార్యగా ఉన్న ఆమెను నీకు భార్యగా చేసుకోవడం కొరకు తన భర్తను చంపించేస్తావా? నువ్వు ఎంత తప్పు చేసావు! నువ్వు నరహంతకుడివి.
నువ్వు మామూలుడు కాదు, నువ్వు నరహంతకుడివి. ఒక మనిషిని నిరపరాధిని చంపేసిన వాడు నువ్వు. కాబట్టి నిన్ను వదలను నేను అన్నాడు. వదలనన్నాడు చెప్పాడు దేవుడు. ఇప్పుడు చెప్తున్నాను చూడు, నీ జీవితంలో ఈ మూడు నువ్వు చచ్చేదాకా అనుభవించాలా, చచ్చేదాకా అనుభవించాలా. దేవుడు అతన్ని ఎంత శిక్షణ పెట్టాడో తెలుసా? తేలిక వదిలి, మీ అందరికీ తెలుసు, 3 శిక్షలు చూపించాడు. ఇవి నువ్వు అనుభవించాలా. ఏ భార్యనైతే ఊరియా భార్యను నువ్వు పాడు చేసావో, నీ భార్యలను అందరినీ నీ కళ్ళెదిటి నేను పాడు చేస్తాను. నేను నువ్వేమీ చేయలేవు, నువ్వేమీ చేయలేవు. అలా చేస్తాను నేను నీకు. రెండవది, నీ కడుపును పుట్టిన నీ కొడుకులే నీ శత్రువులు అయిపోతారు. ఇక నువ్వు చచ్చేదాకా యుద్ధాలే నీకు. నీకు నెమ్మది ఉండదు. ఇంకా నీ జీవితం అంతా కష్టాలే. ఎందుకో తెలుసా? నువ్వు చేసిన పాపం అలాంటిది, నువ్వు చేసిన పాపం అలాంటిది. దావీదు అంటాడు, ప్రభువా, నేను చేసింది పాపము కాబట్టి నీవు నన్ను శిక్షించాలనుకున్నావు. నీ శిక్షకు నేను పాత్రుణ్ణి. సరే, నువ్వు ఏం చేసినా దాన్ని భరిస్తాను. కొట్టు. ఒప్పుకున్నాడంతే. అప్పుడు ఆయన చెప్తున్నాడు, నేను ఎన్ని కష్టాల గుండా, ఎన్ని శిక్షల గుండా నన్ను దేవుడు తీసుకెళ్ళాడు. కానీ నేను ఒకటే చెప్పాను, నన్ను నువ్వేం చేసినా పర్లేదు, కానీ నన్ను మాత్రం నువ్వు వదిలేయకూడదు. నువ్వు నన్ను కొట్టు, నన్ను శిక్షించు, నన్ను ఏమైనా చెయ్యి, కానీ నీ కృప నాకు దూరం అవ్వకూడదు. నువ్వు నాకు దూరం కాకూడదు. నేను తప్పు చేసింది నిజమే, ఆ తప్పుకి నేను శిక్ష అనుభవించడం కూడా న్యాయమే. అయినా నువ్వు నాకు దూరం అవ్వకూడదు. అది నాకు కావాల్సింది. నువ్వు నాకు దూరం కాకూడదు. నువ్వు నన్ను ఏం చేసినా పర్లేదు. అప్పుడు దేవుడు అన్నాడు, దావీదా, నేను కొట్టాను అంటే నువ్వు చేసిన తప్పు చేసావని నేను శిక్షించాను, కానీ నా కృప నిన్నెప్పుడు విడిచిపోదు. నేనెప్పుడు నిన్ను వదలను నేను. అందుకని అంటాడు, ఇలాంటి స్థితిలో ఉన్న దావీదు గురించి అదే దేవుడు ఒక మాట అన్నాడు. ఏమన్నాడో మీకు చూపిస్తాను. మనందరికి బాగా పరిచయం అనమాట. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము, అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనం అండి. 13:22. తరువాత అతనిని తొలగించి దావీదుని వారికి రాజుగా ఏర్పరిచెను. మరియు ఆయన, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చినని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యం ఇచ్చెను. ఎవరు చెప్పారట? ఇలాంటోడు గురించి ఎవరు చెప్తున్నారు సాక్ష్యం? దేవుడు. ఏమని చెప్తున్నాడట? అతడు నా నా చిత్తానుసారుడైన మనుషుడట, అతడు నా ఉద్దేశములు నెరవేర్చేవాడట. ఇలాంటి పాప, ఇంత దుర్మార్గుడా, ఒక నరహంతకుడా, దేవుని యొక్క చిత్తానుసారుడు అంటే దేవుడు అంటున్నాడు, లేదు లేదు, అతడు నా చిత్తానుసారుడైన మనుషుడు. ఎందుకో తెలుసా? అతడు తప్పు చేసినప్పుడు నేను సరిచేయాలి కాబట్టి శిక్షించాను. చేసిన తప్పుకి శిక్ష పరిహాసం అయ్యింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ నేనేం చేయాలా? అతన్ని ఆశీర్వదించాలా. మన పిల్లలు తప్పు చేశారనుకో, మనం కొడతాం, తప్పక కొడతాం. వాళ్ళు ఏడుస్తారు. ఏడ్చిన తర్వాత మళ్ళీ ఏం చేస్తాం? మళ్ళీ మనమే దగ్గర తీసుకొని వాళ్ళని చేరదేసి ఆ ఏడుపు మానిపించి ఏదోటి మళ్ళీ కొనుక్కోమనో, ఏది ఇంట్లో ఉన్నదో తీసుకొచ్చి పెడతాం వాళ్ళకి. ఎందుకు? కొట్టాం కదా. కానీ మన ప్రేమ, బాధపడతాం. నేను కొట్టాను, కానీ అలా కొట్టకపోతే వాడికి ఏం రాదట? భయం రాదు. వాడికి భయం రావాలనే కొట్టేమే తప్ప చచ్చిపోవాలని కొట్టలేదు. అందుకని సామెతల గ్రంథంలో అంటాడు, నీ పిల్లలను నువ్వు కొట్టు, కానీ చచ్చిపోవాలని కొట్టకూడదు. నువ్వు అలా చేయకూడదు. వాళ్ళకు బుద్ధి రావాలని కొట్టాలి తప్ప వాళ్ళ చావాలని కొట్టకూడదట. అది తల్లిదండ్రుల యొక్క ప్రేమ ఏంటో తెలుసా? బిడ్డలు తప్పు చేసినప్పుడు మనం శిక్షింతామే తప్ప వాళ్ళ మరణం చూడాలని మనం ఎప్పుడూ అనుకోం. మనమే ఇలాగ అనుకోలేనప్పుడు మన దేవుడు ఇంకెంత మంచివాడండి.
ఒకవేళ ఆయన కొట్టినా ఆయన తిరిగి మరలా జాలి పడతాడట. చాలా కనికరము కలిగిన వాడట. అందుకంటాడు, నిన్ను శిక్షించాను, నిన్ను దుఃఖపెట్టాను అంటే మరలా నేను జాలి పడతాను. ఎందుకు నిన్ను శిక్షించాను తెలుసా? నువ్వు చేసిన దాన్ని బట్టి కొట్టేనే తప్ప నీ మీద నాకు ఏ కోపం ద్వేషం లేదు. అందుకని అంటున్నాడు, దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలు ఎలాగుంటాయంటే మనుషులు చూసే వాళ్ళకి మనం శిక్ష అనుభవించిన వారిగా కనపడతాం. కానీ దేవుడి దృష్టిలో మనం దీవించబడ్డానికి సమీపంగా ఉన్నాం, దగ్గర పడుతున్నాం అన్నమాట. మన శిక్ష పరిహాసం అయ్యింది అంటే, మన శ్రమ దినాలు తీరిపోయాయి అంటే మనం మేలులోనికి వెళ్ళిపోతామట. అదే ఈ ఆసాపు రాసిన కీర్తనలో ఈ ఆసాపు కుమారులాగా అన్నారు, ప్రభువా నువ్వు మమ్మల్ని కొట్టావు, మమ్మల్ని శిక్షించావు, మమ్మల్ని ఎన్నో కష్టాల గుండా తీసుకెళ్ళావు, కానీ చివరికి మరలా మమ్మల్ని ఎక్కడ తీసుకొచ్చావు తెలుసా? సమృద్ధి కలిగిన చోట్లోకి తీసుకొచ్చావు. అందుకే నీకు మేము స్తుతిస్తున్నాము అంటున్నారు. 66వ కీర్తన గ్రంథము 66వ అధ్యాయము 10-11 వచనాలండి. 10-11 వచనాలు. దేవా నీవు మమ్మును పరిశీలించి ఉన్నావు, వెండిని నిర్మలము చేయి రీతిగా మమ్మును నిర్మలుగా చేసి ఉన్నావు. నీవు బందీ గృహములో మమ్మను ఉంచితివి, మా నడుముల మీద గొప్ప భారము పెట్టితివి, నరులు మా నెత్తి మీదకెక్కినట్లుగా చేసితివి, మేము నిప్పులలోనూ నీళ్లలోనూ పడితిమి, ఆయనను నీవు మమ్మను సమృద్ధి గల చోటికి రప్పించి ఉన్నావు. ఎప్పుడు వచ్చారట సముద్రంలోనికి? ఇలా సమృద్ధిలోనికి రావాలంటే ముందు ఏమికి వెళ్ళారట? ఎన్ని శ్రమల గుండా వెళ్ళారండి వీళ్ళు, ఎన్ని కష్టాల గుండా వెళ్ళారండి. కష్టపడేటప్పుడు లోకానికి మనం ఎలా కనపడుతుంది తెలుసా? బాగా జరిగింది, దేవుడు అలాగే చేయాలని లోకమంతా అనుకుంటారట. కానీ మన దేవుడు ఎవరో తెలుసా? మన బాధలన్నీ పోగొట్టి దేవుడు మనల్ని దీవించాలనుకుంటున్నాడు. ఎందుకంటే దేవుడు ఒక మనిషిని ఆశీర్వదించాలి అంటే ఆ మనిషిలో ఏ పాపము కనపడకూడదు. ఆ పాపము కనపడకుండా ఉండాలి అంటే ఆ మనిషిని శుద్ధీకరణలోకి తీసుకెళ్తాడట. అందుకన్నాడు, అయ్యా దేవా నీవు మమ్మును ఆయన అంటాడు, ఆయన ఎలా చేశాడు చూడండి. ఆయన అంటాడు 10వ వచనం, దేవా నీవు మమ్మును పరిశీలించి ఉన్నావు, వెండిని నిర్మలము చేయు రీతిగా. వెండిని నిర్మలము చేయాలట. వెండిని శుద్ధి ఎలా చేస్తారండి? బంగారాన్ని వెండిని శుద్ధి. బంగారము వెండి ఎప్పుడు శుద్ధి అవుతుందంట? అగ్నిలో వేసి కాల్చబడినప్పుడు. అగ్నిలో వేసి కాల్చబడతాయట. అగ్నిలో వేసి కాల్చబడితే అన్ని కాలి బూడిదైపోతాయట. కానీ ఈ వెండి బంగారం మాత్రం ఈ కాలి బూడిదవ్వట. అప్పుడే తన ఒరిజినాలిటీ అనేది బయటపడుతుందట. నిజంగా కాల్చి బయటికి తీసిన తర్వాత తన అసలు బంగారం ఏంటో, అసలు వెండి ఏంటో కనపడుతుందట. ఇంక అందులో ఏ కల్తీ ఉండదట. అప్పుడే దానికి రేటు ఉంటుందట. అంతేనా? మనకి కూడా అనేకమైన శ్రమల గుండా, అనేకమైన ఇబ్బందుల గుండా, అనేకమైన కష్టాల గుండా మనం వెళ్తున్నాము అంటే దేవుడు మనల్ని శుద్ధీకరణలోనికి తీసుకువెళ్తున్నాడు. మనల్ని వెండి ఎంత పవిత్రంగా ఉంటుందో, బంగారం ఎంత శుద్ధిగా చేయబడి సువర్ణముగా మారుతుందో, మనల్ని కూడా దేవుడు అంత శుద్ధిగా చేయాలనుకున్నట్ట. అందుకన్నాడు, దేవుడు ఒక మనిషిని ఆశీర్వదించాడంటే ఆ మనిషి ఏ తప్పు చేసిన వాడై ఉండకూడదు. ఒకవేళ చేసినా వాడు శుద్ధీకరించబడిన వాడై ఉండాలా. అందుకనే ఒక మనిషిని దీవించేటప్పుడు, ఒక మనిషిని ఆశీర్వదించేటప్పుడు దేవుడు ఆ వ్యక్తిని ఎన్నో పరీక్షల గుండా తీసుకుని వెళ్తున్నాడు. ఎన్నో పరీక్షలు గుండా. కాబట్టి అమ్మా రాహబు గారు, నాకు వినబడుతుంది, మీరు చెప్పారనుకో, ఎందుకంటే చిన్నది మీకు డిస్టర్బెన్స్ వచ్చినా నేను ఏం చెప్తాను నేను మర్చిపోతాను. కాబట్టి మాట్లాడకొద్దు. కాబట్టి దేవుడట అందుకన్నాడు, దేవుని ఆశ్చర్య కార్యములు చూడరండి. దేవుడు కార్యాలు ఎలాగుంటున్నాయట? ఏదో అద్భుతాలు చేస్తేనే దేవుడు కార్యాలు కాదట. శిక్షించడం కూడా దేవుని అద్భుతం అంట. దేవుడు అందరినీ శిక్షిస్తాడా? దేవుడు అందరినీ శిక్షిస్తాడా?
అందరినీ శిక్షించాడట. మరి ఎవరిని శిక్షిస్తాడు? నిజమేనండి, ఆయనకి ఇష్టమైన వారిని మాత్రమే శిక్షిస్తాడట. ఒకవేళ దేవుడు మనల్ని శిక్షించాడంటే ఆయన మనల్ని ప్రేమించుచున్నాడు కాబట్టి శిక్షిస్తున్నాడట, లేకపోతే శిక్షించాడట. ఎబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 5-6 వచనాలండి. ఎబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 5-6 వచనాలు. నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకము. ప్రభు తన్ను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుణ్ణి దండించును. దేవుడట తన్ను ప్రేమించే వారిని శిక్షిస్తాడట. ప్రేమించే వాళ్ళు శిక్షించడం ఏంటండి? నిజమంటారా? ప్రేమించే వాళ్ళు శిక్షించాలి ఏమనుకుంటారు? నన్ను ప్రేమించి అన్నారంటారా? నా మీద కోపం ఉండి అనమంటారు. కానీ దేవుడట తన్ను ప్రేమించే వాళ్ళని అందరినీ శిక్షలో తీసుకెళ్తాడట. ఎందుకు అంటే నిన్ను దీవించాలి కదా. రేపు నువ్వు నాకు కుమారుడిగా కుమార్తెగా అయ్యి నా తర్వాత నా రాజ్యాన్ని నువ్వు వేలాలి అంటే నీలో ఏ మచ్చ డాగు కూడా ఉండకూడదు. అందుకనే నేను నిన్ను ఈ శిక్షలో తీసుకెళ్తున్నాను. నిన్ను శుద్ధీకరిస్తున్నాను. నిన్ను శుద్ధీకరించడం ఇది నీ మేలు కొరకు, అది కీడు కొరకు కాదు. నేను నిన్ను శిక్షించాను అంటే అది నీ మేలు కొరకే శిక్షించను కానీ నీకు కీడు కొరకు కాదు. ప్రస్తుతం నేను చేసేది ప్రతిదీ నీకు దుఃఖకరంగానే ఉంటుంది, అది నీకు శిక్షగానే కనపడుతుంది. కానీ దాని యందు సాధకము చేసినప్పుడు, దాన్ని నువ్వు అర్థం చేసుకున్నప్పుడు అవన్నీ నీకు మేలుగా మారుతాయి. అవునా? ఇక్కడే ఉంది ఆ మాట. 12వ అధ్యాయము 11వ వచనం. 11వ వచనం. మరియు ప్రస్తుతము సమస్త శిక్షయు దుఃఖకరముగానే కనబడును గాని సంతోషకరముగా కనబడదు. ఆయనను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతియు సమాధానకరమైన ఫలమిచ్చును. దాని యందు అభ్యాసం చేయాలి, సాధకం చేయాలి. అందుకనే దేవుని బిడ్డలుగా దేవుడు తీసుకెళ్తున్న ఏ మార్గమైనా, ఏ కష్టమైనా అది మన మేలు కొరకే. మీ అందరికీ బాగా తెలిసిన మాట యోబు గ్రంథం 5వ అధ్యాయంలో అంటాడు, గాయము చేయువాడు ఆయనే, గాయాన్ని కట్టేవాడు ఆయనే. ఆయన అంటాడు, నీకు 6 బాధలు వచ్చినా నీకు 7 బాధలు కూడా వస్తాయి, ఆయనను నిన్ను నేను తప్పిస్తాను అంటున్నాడు ఆయన. సరే చూద్దాం. యోబు గ్రంథము 5వ అధ్యాయము. యోబు గ్రంథము 5వ అధ్యాయంలో యోబు వారు స్నేహితులు లేక వారు ఏమని మాట్లాడారు, ఇతనితో వారితో ఏం చెప్పాడు అనే విషయాన్ని చూపిస్తాను. యోబు గ్రంథము 5వ అధ్యాయము 16, 17, 18 వచనాలండి. దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు, కాబట్టి సర్వశక్తుడకు దేవుని శిక్షను తృణీకరింపనీయకము. ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. 6 బాధల్లో నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగలదు. దేవుడు అంత గొప్పవాడు. నీకు ఎన్నొచ్చినా నిన్నేమీ చేయలేవు. ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని సమస్యలు నీ జీవితంలో ఎన్ని పరిస్థితులు వచ్చినా నీ దేవుడు ఉన్నాడు, నిన్ను కాపాడుతాడు. ఆయన నిన్నెప్పుడు చేయబడిన దేవుడు, నిన్నెప్పుడు విడవని దేవుడు ఆయన. అందుకని అంటున్నాడు, నేను చేసే కార్యాలు నీకు ఎలాగుంటాయో తెలుసా? నీకు అర్థం కావు. నువ్వు కంటితో చూడలేవు, చెవుతో వినలేవు, నీ హృదయంతో గ్రహించలేవు. నేను చేసేవన్నీ నీకు ఎలా కనపడతాయంటే ప్రస్తుతము నీకు కష్టంగా కనపడతాయి, కానీ అవన్నీ నీ మేలు కొరకే నేను శిక్షించాను, నీకు మేలు కలగాలనే శిక్షించాను. ఎప్పుడైతే దేవుని యొక్క శిక్ష నీ మీద నుండి తొలగిపోయిందో అప్పుడు దేవుడు నిన్ను దీవించడం మొదలు పెడతాడనమాట. దేవుని యొక్క ఆశీర్వాదం అనేది నీ మీదకి రాబోతుంది. అందుకని దేవుని యొక్క కార్యములు మనకు అర్థం కావు. మేలు జరిగితేనే దేవుడు అనుకుంటాం, కీడు జరిగితే దేవుడు అనుకోం. నిజంగా మనం అయితే మేలు జరిగింది అంటే మనకు భయమే. మనకు మేలు జరిగింది అంటే భయమే. ఎందుకో తెలుసా? ఈరోజు మనం బాగున్నాము అంటే రేపు కష్టాల గుండా వెళ్తాం. మళ్ళీ ఇప్పుడు కష్టాల గుండా వెళ్ళామనుకో రేపు బాగుంటాం. అందుకని మన కష్టాలని సాధకం చేయాలి తప్ప
సుఖాన్ని అలవర్చుకోకూడదట. మనిషికి సుఖం అలవాటు అయ్యిందంటేనంట అది అన్ని రకాల జబ్బులకి మూల కారణం అంట. ఇలాగన్నారు ఒక డాక్టర్ గారు చెప్పారు. ఈ రోజుల్లో మనుషులకు సుఖ వ్యాధులు వస్తున్నాయంట. ఏ వ్యాధులట? ఇదేం జబ్బు, దానికి పేరు ఎలా కనిపెట్టాడు చూడు డాక్టర్. ఆ సైంటిస్టులు ఏం కనిపెట్టాడు? సుఖ వ్యాధి అట. అంటే సుఖంగా ఉన్నా సరే వ్యాధేనంట, అది కూడా జబ్బేనంట. మరి ఇంకెలాగ ఉండాలా? అర్థమైందా? జబ్బులు సుఖపడేవారికి జబ్బులు, శ్రమ పడేవారికి జబ్బు కాదు, కష్టపడేవాడికి జబ్బు కాదు. అందుకని మనం ఎప్పుడూ కూడా సుఖాన్నందు అభ్యాసం చేయకూడదు. మనం సుఖంగా బ్రతకాలని అనుకోకూడదు. ప్రభువా, ఇక్కడ ఎన్ని శ్రమలైనా నీ కొరకు నేను భరిస్తాను, ఇవన్నీ నా మేలు కొరకు. ప్రస్తుతం నేను అనుభవించే ఏ శ్రమైనా, నువ్వు నన్ను చేసే ఏ శిక్ష అయినా సరే, అది నా మేలు కొరకే, అది నేను అనుభవించడానికి సిద్ధమే. అది అన్నా, అది కట్టేస్తుంది చూడండి, కుక్కలు కానీ కరుతున్నాయేమో ఒకసారి. కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా దేవుడు జ్ఞాపకం చేసేది ఏంటంటే, ఇదే దేవుడు చెప్తున్నాడు. ఆయన దేవుడు చేసే మేలు మనకి శ్రమల గుండా వెళ్ళినప్పుడు మనం సమృద్ధిలోనికి వెళతామన్నమాట. దేవుడు మనల్ని మేలు చేసే ముందు కొన్ని శ్రమల గుండా, కష్టాల గుండా తీసుకెళ్తాడట. అందుకనే యెషయా దైవజనుడు కూడా ఇలాగంటాడు. ఏమంటాడో ఒక మాట మీకు చూపిస్తాను. యెషయా గ్రంథము ఆయన ఏం చెప్తాడు అంటే, తన యొక్క ప్రజలకంట ఆయన నెమ్మదిని కలిగించగలిగిన దేవుడు, ఆయన విశ్రాంతిని అనుగ్రహించగలిగిన దేవుడు. అందుకనే ఇక్కడ యెషయా గ్రంథంలో ఈయనంటాడు, 63వ అధ్యాయము, యెషయా గ్రంథము 63వ అధ్యాయము 14 వచ్చినవండి. 63:14. పల్లమునకు దిగు పశువులు విశ్రాంతి నొందినట్లు యెహోవా ఆత్మ వారికి విశ్రాంతి కలుగజేసెను. అర్థమైంది కదా ఈ మాట? మీకు అర్థమైందా? మళ్ళీ ఒక్కసారి చదువుదాం, అందరం చదువుదాం. అయితే అందరం చదువుదామండి. పల్లమునకు దిగు పశువులు విశ్రాంతి నొందినట్లు యెహోవా ఆత్మ వారికి విశ్రాంతి కలుగజేసెను. బా, ఎంత అర్థం చెప్పాడు ఇందులో. పల్లమునకు దిగు పశువులట. పశువులు పల్లానికి రావాలంటే ముందు ఏమెక్కాలా? మెరకెక్కాలి కదా. మెరకెక్కితేనే కదా పల్లంలోకి దిగుతాం. ఇవి పల్లానికి దిగుతాయట. అప్పుడు పల్లానికి దిగట చక్కగా నిద్రపోతాయట. అర్థమైందా? అందుకనే పశువులు మేపే వాళ్ళు ఉదయం అంతా కొండకు తోలుకుపోతారు, సాయంకాలం అయ్యేటప్పటికి ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి రాగానే హాయిగా పడుకుంటాయి అన్నమాట. ఇంకా అట్లకి ఏ భయం ఉండదు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నువ్వు ఇప్పుడు ఎక్కేది కూడా ఎత్తు. నువ్వు ఎన్నో కష్టాల గుండా పైకి వెళ్తున్నావు. ఇప్పుడు ఎన్నో ఇబ్బందులు, ఎన్నో సమస్యలు, ఎన్నో కష్టాలు నిన్ను ఆ ఎత్తులోనే తీసుకెళ్తున్నాయి. ఇవన్నీ నీకు శ్రమ. ఇవన్నీ నువ్వు దాటేసిన తర్వాత అక్కడ మరలా విశ్రాంతిలోకి వెళ్తున్నావు. నువ్వు విశ్రాంతిలోకి రావాలి అంటే ముందు శ్రమల గుండా వెళ్ళాలి కదా. శ్రమ లేకుండా విశ్రాంతి లాంటిది. నువ్వు మెరకెక్కితేనే కదా పల్లానికి దిగేది. అందుకన్నాడు, యెహోవా మనకి ఎప్పుడు విశ్రాంతి ఇస్తాడంటే, నువ్వు పైకెక్కు, దా నాతో కూడా పైకి రా.